8 శ్రీగంధం, 2 మామిడి, 2 జామ. ఈ మధ్యలో ఉండే అక్కడక్కడ కంది చెట్లు కొన్ని ఉన్నాయి, కొన్ని దాని సపోర్టింగ్ ఏదైతే పెరుగుతుందో దాని పర్పస్లో కొన్ని చెట్లు పెట్టారు. అది ఉండదు. ఇది పెరిగిన తర్వాత ఈ శ్రీగంధం చెట్టు ఏదైతే ఉందో అది పెరిగిన తర్వాత అది ఉండదు. ఇంకా ఇక్కడ సంపు సార్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కాదు, ఇది వాటర్ సంపు. వీటికి మెయింటెనెన్స్ పర్పస్లో వాటర్ మనకి ఎప్పటికి ఉండదు. ఇప్పుడు అంటే వర్షాకాలం కాబట్టి నీళ్ళు ఉంటాయి, నార్మల్ అప్పుడు ఉండవు కదా. ఇక్కడ అయితే ఇల్లు కట్టడానికి అయితే కాదు, కంప్లీట్గా ప్లాంట్లు పవర్ అంతే. అంటే ఇప్పుడు 2 రకాల రిజిస్ట్రేషన్ ఉన్నాయి సార్. మీరు కావాలంటే ఇల్లు కట్టుకోవడానికి కన్వర్షన్ చేసి రిజిస్టర్ చేయమంటే చేస్తారు, లేదు నాకు ఫామ్ ల్యాండ్ లాగా ఇవ్వమంటే అలానే ఇస్తారంట. దానికైతే ఇప్పుడు రైతు బంధు ఏదో ఉంటుంది కదా, రైతు బంధు కూడా అది కావాలంటే కూడా ఇస్తారు, కానీ దాంతో మనకి పెద్ద యూజ్ అయితే ఉండదు. రైతు బంధు కాదు, మనకు నాలా ఇస్తేనే బెటర్. ల్యాండ్ ఉంది అని ఫామ్ హౌస్ ఇటు సైడ్ ఒక 3, ఇటు సైడ్ ఒక 3 ఆల్రెడీ కడుతున్నారు ఆల్రెడీ. లేసి పై ఒక స్లాబ్ ఒకటి పడాలి, అక్కడ స్లాబ్ పడ్డది మొన్న చూసుకుంటున్నాడు. అటు 4 ఇటు 4. ఓకే, ఇక స్విమ్మింగ్ పూల్ పెద్దది, ఇది చిన్నపిల్లలకి అది 2 పక్కకు. దాంట్లోనే యాడ్ మనకు బ్రోచర్లు ఇస్తాను, బ్రోచర్లో కనిపిస్తుంది మీకు. ఓకే, సో అక్కడ రెయిన్ డ్యాన్స్ వస్తుంది, అక్కడ ఇసుక పోసారు చూడండి, అక్కడ ఇసుక పోసారు చూడండి సార్. అక్కడ రెయిన్ డ్యాన్స్ది పైన సెటప్ చేస్తారు, షవర్ది. ఓకే, అంటే ఎంజాయ్ చేయడానికి ఇక మ్యూజిక్ పెట్టేసి డ్యాన్స్ వేయండి అని చెప్పాడు. ఇంకా ఇటుక పిల్లల మీదకి వెళ్ళాలి బండి, ఆరిపోయిందా? సరే, ఇగో సార్ ఆల్రెడీ స్లాబ్ అయితే వేసారు, పైన రేకులు అవి అన్నీ సెటప్ అయిపోయింది. మనం వాళ్ళు ఏం చేస్తున్నారంటే కట్టిందే చూపిస్తున్నారు, ఇక్కడ ఇది కడతాము అక్కడ అది కడతాము అని చెప్పట్లేదు వాళ్ళు ఉన్న విషయం. ఇక్కడ ఇది కట్టాం, ఇక్కడ ఇది వేస్తున్నాం, ఆల్రెడీ వేసాం. ఇప్పుడు చెట్లు ఒక్కటికే వదిలిపెడితే అది ఎప్పుడు పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పెరిగి పనికి రాకుండా పోయేటి చెట్లు అయిపోతాయి. సో దాన్ని మెయింటైన్ చేయడానికి ఇక్కడ రిసోర్స్ ఎప్పటికి ఉంటుంది కాబట్టి మనకు చెట్లకు మెయింటెనెన్స్ ఉంటుంది, మన ఫ్లాట్ కూడా డిస్టర్బ్ కాకుండా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ ఇక ఫుడ్ సెక్షన్ అంతా ఇవి కాటేజెస్, ఇంకా రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, అదే ఇవన్నీ. ఇంకా డే టైము ఎప్పుడైనా రావచ్చు సార్, ఎప్పుడైనా వచ్చేళ్ళచ్చు. సంవత్సరంలో 365 రోజులు వచ్చుకోవచ్చు. నైట్ స్టే చేయడానికి మాత్రం ఇందులో ప్రాబ్లం ఉంటుంటే మెంబర్షిప్ ఉంటే సంవత్సరంలో 2 రోజులు నైట్ స్టే చేయొచ్చు. కిచెన్కి లోన కిచెన్ ఇక మొన్న స్లాబ్ వేసారు, దీనిది మొత్తం రికార్డ్ చేయండి సార్. అవుతుంది, మాకు కూడా పంపించండి. అవుతుంది, అంతా అవుతుంది, అంతా లైవే, డైరెక్ట్ ఏదైనా మన. ఇక్కడ స్లాబ్ మొన్న ఫొటోస్ పెట్టారు కదా, దీనిది స్లాబ్ పడి. అంటే మనకి నార్మల్ డే వచ్చిన కాడికే ఇంత కూల్గా ఉంది. సండే రోజు అయితే కంపల్సరీగా మొన్న మేము వచ్చినప్పుడు వాటర్ వేయలేదు ఇందులో, ఈ వర్షాలకు వీటికి నింపినట్టుంది. మన చింతపల్లి ఇది హెచ్పి పెట్రోల్ బంక్ కదా ఇది? అవును సార్. భారత్ పెట్రోల్ బంక్కి హెచ్పి పెట్రోల్ బంక్కి మధ్యలో నుంచి ఈ యొక్క సర్వే, సో రైల్వే ట్రాక్ కోసం సర్వే చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే వాళ్ళు యొక్క సర్వే నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు మనం రోడ్ పైన. సో చింతపల్లి ఎంటర్ అయ్యే ముందు ఈ యొక్క సర్వే చేయడం జరిగింది, రైల్వేకి సంబంధించింది హైవే.